పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. దేవుణ్ణి నమ్మని వారు దేవుడు లేడని మూర్ఖులనుకుందురు. వారు దుష్టులై ఘోర కార్యములను చేయుదురు. మంచిని చేయువాడు ఒక్కడునూ లేడాయను. జ్ఞానం కలిగి తన్ను పూజించువారు ఎవరైనా ఉన్నారా అని తెలుసుకున్నట్టుకు గాను ప్రభు ఆకాశం నుండి నరుల వైపు పారజూచును. కానీ జనులెల్లరూ తప్పుత్రోవ పట్టిరి, ఎల్లరునూ దుష్టులాయిరి. మంచిని చేయువాడు ఒక్కడునూ లేడాయను. నా ప్రజలను భోజనము వలె మృంగివేయుచు భగవంతునికి ప్రార్థన ఏమాత్రముని చెయ్యని దుష్టులకు జ్ఞానము ఇసుమంతయును లేదా? పాపం చేయువారు ఎక్కువగా భయపడుదురు, ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షమున ఉన్నాడు. వారు పేదల యత్నములను భంగం చేయుదురు, కానీ ఆ పేదలు ప్రభువుని ఆశ్రయింతురు. సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగునుగాక. ప్రభు తన ప్రజలకు అభ్యుదయమును దయచేసినప్పుడు యాకోబు సంతతి ఎల్లా సంతసించును, ఇశ్రాయేలెల్లరూ ప్రమోదము చెందుదురు. 15వ కీర్తన. యావే మందిరమున అతిథి. యావే, నీ మందిరమున వసింపగల వాడెవడు? నీ పవిత్ర పర్వతం మీద నిలవగల వాడెవడు? నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకంగా సత్యము పలుకువాడు, ఇతరుల మీద కొండెములను చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు, దేవుడు తిరస్కరించిన వారిని అనాదరముగా చేయువాడు, దైవభక్తులను గౌరవించువాడు, నష్టము వాటిల్లను తాను చేసిన ప్రమాణములను నిలబెట్టుకునివాడు, అప్పిచ్చి వడ్డీ తీసుకొని వాడు, లంచము పుచ్చుకొనక నిర్దోషులకు అన్యాయము చేయనివాడు, ఇటివానికి హాని జరగదు. 16వ కీర్తన. ప్రభువే నాకు వారస భూమి. ప్రభు, నన్ను కాపాడుము, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నేను ప్రభువుతో, నీవే నాకు దేవుడవు, నాకబ్బెడు భాగ్యములన్నీ నీ నుండియే లభించుచున్నవి అని చెప్పెదను. ఈ లోకమున జీవించు ప్రభు భక్తులు మహోత్తములు, వారు నాకు పరమ ప్రమోదము. అన్య దైవములను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురియగుదురు. నేను వారి రక్త బలులలో పాల్గొనను. వారు కొలుసు దైవములను పేరైనను నేను ఎత్తను. ప్రభువే నాకు వారసత్వ భూమి, నాకు పాత్రము. నా ప్రాణము అతని ఆధీనమున ఉన్నది. మంచి భూమిలోనే నాకు భాగము లభించినది. నాకు లభించిన వారసత్వ భూమి కడు శ్రేష్టమైనది. ప్రభు నాకు హితోపదేశము చేయును కనుక నేను అతన్ని స్తుతింతును. రాత్రులందు నా అంతరాత్మ నన్ను హెచ్చరించుచుండును. నేను ప్రభువుని నిత్యము నా కన్నుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి పక్కన ఉన్నాడు కనుక నేను తొనకను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ ఆనందించుచున్నది, నా దేహము భద్రత కొనియున్నది. నీవు నన్ను పాతాళమునకు పంపుము, నీ పరిశుద్ధుణ్ణి గోతిపాలు చేయవు. నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుణ్ణి గోతిపాలు చేయవు. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణ ఆనందమును పొందుదును. నీ కుడి చేతిలో స్వాస్థ సుఖములు కలవు. ఈ రోజుతో 16వ అధ్యాయము మనం పూర్తి చేస్తూ ఉన్నాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.